హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి కథ తెలుసుకుందాం. అనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో నలుగురు అన్నదమ్ములు. ఆ నలుగురు అన్నదమ్ములు కలిసి చక్కగా ఒక దూది వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక గొడవను అద్దెకి తీసుకున్నారు. చక్కగా బేళ్లన్నీ అందులో భద్రపరుచుకునేవారు. కొన్నప్పుడు అందులో దాచేవారు, అమ్మినప్పుడు తీసేవారు. అలా ఒకసారి వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ఓ పిల్లి పిల్ల వాళ్ళకు కనిపించింది. చాలా అందంగా ముద్దుగా ఉంది. దాన్ని సరదాగా తెచ్చి పెంచుకుంటున్నారు. అక్కడి దాకా బాగానే ఉంది, కానీ దాని మీద పెంచుకున్నటువంటి అభిమానం అక్కడి నుండి వెర్రితలలు వేసింది. దానికి అలంకరణ చేయడం మొదలు పెట్టారు. ఒకరి అలంకారం మరొకరికి నచ్చట్లేదు. అందుకని దాని 4 కాళ్ళు నలుగురు పంచుకున్నారు. పంచుకుని ఒకళ్ళేమో ఒక కాలికి వెండి పట్టా తొడిగాడు, మరొకడేమో గజ్జలు తొడిగాడు, మరొకడేమో రంగురంగుల రిబ్బన్లు కట్టాడు, మరొకడేమో చక్కగా రబ్బర్ బ్యాండ్లు పెట్టాడు. ఇలా రకరకాలుగా అందరూ అలంకరణలు చేశారు. పిల్లి చిన్నపిల్ల కదా, ఈ అలంకరణలు దానికి నచ్చలేదు. ఆ శబ్దాలకి, నడిచేటప్పుడు వచ్చేటటువంటి శబ్దాలకి బెదిరింది. ఇబ్బంది పెడుతూ పరుగులు పెట్టేది. దానివల్ల 4వ వాడికి వాటాకి వచ్చిన కాలుకి దెబ్బ తగిలింది. ఒకసారి పరిగెట్టడంలో, ఇబ్బంది పడుతూ పరిగెట్టడంలో 4వ వాడి కాలు, పిల్లి కాలు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే కుంటుకుంటూ నడుస్తోంది. అయ్యో పాపం అనుకొని దానికి చక్కగా మందు రాసి, ఆయింట్మెంట్ రాసి, గుడ్డ కట్టి, ప్లాస్టర్ వేసి, దానికి కొంచెం ఆ గాయం మానడానికి అతను కొంత సేవ చేశాడు. అలా తిరుగుతుంటే ఆడుకుంటూ ఆ పిల్లి పిల్ల అనుకోకుండా ఒక దీపం పక్క నుంచి వెళ్ళింది. అంతే, ఆ దీపం యొక్క మంట ఈ గుడ్డలకు అంటుకొని మంట వచ్చింది. ఆ మంట వచ్చేటప్పటికి పిల్లి బెదిరిపోయి గబగబా పరిగెట్టింది గోడౌన్ దగ్గరికి. పరిగెట్టేటప్పటికి మంటలు కదా, దూది త్వరగా అంటుకుంది. ఇంకేముంది, మొత్తం కాలిపోయింది. ఇంకా గొడవను ఎప్పుడైతే కాలిపోయిందో అన్నదమ్ములు అందరూ లాబోదిబో అంటూ ఏడ్చారు. ఆ బాధలోంచి కోపం పుట్టింది. నువ్వు కట్టిన గుడ్డకి నిప్పు అంటుకుంది, నీ వల్లే మన వ్యాపారానికి నష్టం వచ్చింది, అందుకని నువ్వు మా అందరికీ ఆ పరిహారం ఇవ్వాలి అని మిగతా 3 అన్నదమ్ములు 4వ వాడిని బాధ పెట్టడం మొదలు పెట్టారు. అయ్యో అన్నయ్య, మీ ఒక్కదే కాదు కదా వ్యాపారం అనేటటువంటి, నలుగురం కలిసి చేస్తున్నాం. మీ వాటా ఒక్కటే కాలిపోలేదు, నా వాటా కూడా కాలిపోయింది కదా, నేను నష్టపోయాను. అయినా మీ అందరికీ నష్టపరిహారం ఇవ్వమంటే నేను ఎక్కడి నుంచి తేగలను అని చెప్పి అన్న వాళ్ళు వినిపించుకోలేదు. వాళ్ళ మానాన్ని వాళ్ళు తిడుతానే ఉన్నారు, కోపపడతానే ఉన్నారు. ఇది బాధ భరించలేక గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు 4వ వాడు. వెళ్ళేటప్పటికి ఈ గ్రామ పెద్దల దగ్గర ఈ చర్చ పెట్టేటప్పటికి గ్రామస్తులందరూ కూడా గుమిగూడారు. ఏం జరుగుతుంది, తీర్పు ఎలా వస్తుంది అని చెప్పేసి అందరూ తలకో విధంగా మాట్లాడుకుంటున్నారు. అవును, ఈ 4వ వాడి కాలి వల్లే, దానికి దీపం అంటుకోవడం వల్లే దూదిబేడు కాలిపోయాయి కాబట్టి నష్టపరిహారం ఈ 4వ వాడు మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిందే అని కొందరు. అది నడవలేకపోవడం వల్ల దానికి 4వ వాడి కాలికి దెబ్బ తగలడం వల్లే దానికి అంటుకుంది. సరిగ్గా నడవలేకపోయింది, దానికి అంటుకుంది. ఆ అంటుకోవడంతో దూదిబేడు కాలిపోయి, ఇలాగ రకరకాల వ్యాఖ్యానాలు ఇంకా అందరూ చేస్తూ ఉంటే గ్రామాధికారి వచ్చాడు. వచ్చి ఏమయ్యా అని అడిగారు. ఆ 3ని పిలిచారు. 3 తమ్ముడిని, ఆఖరి వాడిని అడుగుతున్నారు కదా, పరిహారం అడుగుతున్నారు కదా. అందుకని ఏమయ్యా, ఆ 4వ వాడి కాలు భూమి మీద పెట్టి నడవగలుగుతోందా అని అడిగాడు. అడిగితే లేదు, నడవలేకపోతోంది.
అది ఆ కాలికి దెబ్బ తగిలింది కదా, వాడు మందు రాసి గుడ్డ కట్టాడు కదా, అందువల్లే ఆ గుడ్డకి నిప్పు అంటుకోవడం వల్లే అది పరిగెట్టి దూది బీళ్ళన్నీ కాల్చేసింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ వాదన మళ్ళీ వినిపిస్తే అప్పుడు అన్నాడు, అవును నిజమే, 4వ వ్యక్తి కాలు నడవలేకపోతోంది, దానివల్ల ఈ 3 కాళ్ళు పరిగెత్తడం వల్ల దానికి బాధ ఇంకా ఎక్కువైపోయింది. అది నడవలేకపోతోంది సరికదా, ఈ 3 కాళ్ళు పరిగెత్తి మంట అంటిన కాలుని ఈడ్చుకుంటూ పోయాయి. సో తప్పెవరిది? పరిగెట్టిన 3 కాళ్ళదే తప్పు, నడవలేకపోయిన కాలుది కాదు, దెబ్బ తగిలిన కాలుది తప్పు లేదు అని చెప్పి మీ ముగ్గురే మీ తమ్ముడికి పరిహారం చెల్లించాలని గ్రామాధికారి తీర్పునిచ్చాడు. వాళ్ళందరూ తెల్లముఖం వేసి కూర్చున్నారు. వాళ్ళ అనుకున్న దానికి రివర్స్ లో జరిగింది కదా, అందుకని ఇక పెద్దలు చెప్తే కాదనలేరు కదా, మౌనంగా ఊరుకున్నారు. సరే తీర్పు అయిపోయింది. అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోబోతుంటే అన్నారు గ్రామాధికారి, ఏదైనా ఇంత చక్కగా కలిసి వ్యాపారం చేసుకుంటున్నారు, ఒక చిన్న విషయం దానితో మీ అందరిలో పోట్లాట వచ్చింది, అది కూడా ఒక జంతువు మూలంగా. ఆ అలంకరణ పేరుతో బెదరగొట్టేశారు దాన్ని. ఇలా చెయ్యడం తప్పు. చక్కగా వ్యాపారం చేసుకోండి, కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండండి, అంతేగాని తప్పుని ఎవరి మీదో నెట్టేయడానికి ప్రయత్నం చేయకండి ఇక ముందు ఎప్పుడూను అని చెప్పి వాళ్ళకి చెప్పి పంపించేశాడు. ఇది కథ. కానీ ఇందులో ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. పక్షుల్ని జంతువుల్ని అందరూ పెంచుకుంటూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు, కానీ అలంకరణ పేరుతో వాటిని బెదరగొట్టేస్తూ ఉంటారు. వాటిని శుభ్రంగా ఉంచడమే మంచి అలంకారం, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడమే ప్రేమ. దగ్గర ఉండి జాగ్రత్తగా కాపాడకపోతే జరిగే అనర్థాలు ఇలాగే ఉంటాయి. ఇలాంటి కథలు మరికొన్ని వినడానికి మీరు రెడీగా ఉండండి. మళ్ళీ వస్తుంది అమ్మమ్మ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.